నెక్స్ట్ 5 ఇయర్స్లో హైయెస్ట్ శాలరీ జాబ్స్ ఇంజనీర్స్కి కాదు, డాక్టర్స్కి కాదు, లాయర్స్కి కాదు, ఏఐని కంట్రోల్ చేసేవాళ్ళు. మీరు స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్న, లేదంటే జాబ్ చేస్తున్నా, ఖాళీగా ఉన్న, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా, అసలు ఏం చేస్తున్నా ఈ వీడియోని స్కిప్ చేస్తే మీ ఫ్యూచర్ ఇన్కమ్ని స్కిప్ చేసినట్లే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి టెక్ ఇన్ తెలుగు. సో ఇది 25 డేస్ ఏఐ సిరీస్లో ఇది డే 8 అనమాట. సో ఈరోజు నేను చెప్పబోయే స్కిల్స్ నాట్ ట్రెండ్, దే ఆర్ మనీ మేకింగ్ స్కిల్స్. ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో ఫ్రీలాన్సింగ్, జాబ్స్ అండ్ స్టార్టప్ అన్ని డోర్స్ మీకు ఓపెన్ అవుతాయి. సో ఈ స్కిల్స్ గురించి నేను డీప్గా వెళ్ళట్లేదు, సో ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, ఎందుకంటే చాలా స్కిల్స్ ఉన్నాయి. సో ఈ స్కిల్స్ అన్నిటి గురించి సపరేట్గా లాంగ్ వీడియో చేస్తాను. సో ఎప్పుడు మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తే, సో ప్రతి ఒక్క స్కిల్ గురించి నేనైతే డీటెయిల్గా ఇన్డెప్త్గా వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడంటే మీ టార్గెట్ని కంప్లీట్ చేయండి. సో ఈ వీడియోకి 500 లైక్స్ రావాలి అండ్ ఆల్సో 100 సబ్స్క్రైబర్స్ ఈ వీడియో నుంచి రావాలి. సో ఎంతసేపు పట్టదు అది. సో మీ అందరూ ఈ వీడియోని స్ప్రెడ్ చేస్తే ఆటోమేటిక్గా టార్గెట్ కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ మినిట్ నేను ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటి గురించి నేనైతే వీడియో స్టార్ట్ చేస్తాను. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో స్కిల్ నెంబర్ 1, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఏఐకి బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో నేర్పించండి. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఏఐకి ఒక బ్రెయిన్ తయారు చేసి ఇవ్వాలి దాన్ని, సో అది వర్క్ చేయడానికి. సో దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. సో ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. నెట్ఫ్లిక్స్ రికమెండేషన్, ఫేస్ అన్లాక్, ఫ్రాడ్ డిటెక్షన్. సో ఇవన్నీ ఏఐ. ఇంకా వెళ్తే స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజెస్ ఇవన్నీ డిటెక్ట్ చేసేది మొత్తం ఏఐ. కంపెనీస్ పే ల్యాక్స్ ఫర్ పీపుల్ హూ టీచ్ మెషిన్ టు థింక్. సో ఇలా మెషిన్ లెర్నింగ్ స్కిల్ నేర్చుకున్న వాళ్ళకి కంపెనీస్ చాలా మనీ అయితే పే చేస్తాయి. సో ఇక స్కిల్ నెంబర్ 2 కొంచెం స్మూత్గా స్లోగా వెళ్దాం. ఎన్ఎల్పి టాకింగ్ అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. చాట్ జీపీటీ ఎలా హ్యూమన్స్తో మాట్లాడేది, జెమినీ ఎలా హ్యూమన్స్తో మాట్లాడేది, సో అని ఇలా హ్యూమన్స్తో మాట్లాడేది చాలా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి. సో అలాగే హ్యూమన్స్తో మాట్లాడేది ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో దీన్ని యూజెస్ చూసుకుంటే మనకి చాట్ బాట్స్, వాయిస్ అసిస్టెంట్, ఏఐ టీచర్స్. ఫ్యూచర్లో కస్టమర్ సర్వీస్ మొత్తం ఏఐఏ ఉంటుంది. అప్పుడు మన పని మొత్తం. స్కిల్ నెంబర్ 3, కంప్యూటర్ విజన్. సో కెమెరాని చూసి ఏఐ అర్థం చేసుకుంటే అది కంప్యూటర్ విజన్. సో యూజెస్ చూసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, హాస్పిటల్లో మెడికల్ స్కాన్స్, సెక్యూరిటీ సిస్టమ్, ఇవన్నీ కంప్యూటర్ విజన్స్. హాస్పిటల్స్ అండ్ టెక్ కంపెనీస్ పే హగ్ ఫర్ దిస్, చాలా పే చేస్తాయి వీటికి. ఈ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్కిల్ నెంబర్ 4, దీని ఫుల్ ఫామ్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. MLOPS. సో మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అండ్ ఏఐ ఇంజనీర్స్ అండ్ ఏఐ డెవలపర్స్. సో ఏఐ బిల్డ్ చేయడం ఓకే, బట్ రియల్ టైంలో ఏఐని రన్ చేయడం చాలా టఫ్. సో ఏఐ ఇంజనీర్ అవుతే సో ప్లస్ దాంతోపాటు క్లౌడ్ నాలెడ్జ్ ఈక్వల్ టు హై ప్యాకేజ్ శాలరీ వస్తుంది. ఇదే ఫార్ములా. దిస్ ఈజ్ వాట్ బిగ్ కంపెనీస్ నీడ్ మోస్ట్. సో స్కిల్ నెంబర్ 5. సో స్కిల్ నెంబర్ 5 గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఉంటుంది థంబ్నెయిల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఓపెన్ చేస్తే అక్కడ మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అయితే ఉంటుంది. సో ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఈ వీడియో అయిపోయాక అప్పుడే కాదు, ఈ వీడియో అవ్వను ఫస్ట్. సో రైట్ క్వశ్చన్ అడిగితే ఏ బంగారంలాగా ఇస్తుంది. సో ఫ్యూచర్లో మల్టిపుల్ ఏఐస్ టుగెదర్ వర్క్ చేసే సిస్టమ్స్ వస్తాయి. అంటే కొన్ని ఏఐ టూల్స్ వర్క్ చేసే సిస్టమ్స్ అయితే కొన్ని వస్తాయి, కొన్ని ఏఐ టూల్స్ అన్ని కలిసి వర్క్ చేసే సిస్టమ్స్ అయితే తీసుకొస్తాయి ఫ్యూచర్. దిస్ ఈజ్ నెక్స్ట్ ఇంటర్నెట్ లెవెల్ రెవల్యూషన్. నెంబర్ 6, LLMS ప్లస్ RAG. దీని ఫుల్ ఫామ్ కూడా నేను చెప్పను, తెలిస్తే కామెంట్లో చెప్పండి. కంపెనీస్ విల్ ట్రైన్ దేర్ ఓన్ ఏఐ టూల్స్ విత్ ప్రైవేట్ డేటా యూజ్డ్ ఇన్ లా అండ్ బ్యాంక్స్ అండ్ హాస్పిటల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ వాళ్ళ ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలో మనల్ని ట్రైన్ చేస్తారు. వాళ్ళ ఓన్ డేటాతో మనల్ని ట్రైన్ చేస్తారు. ప్రైవేట్ డేటా కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కంపెనీస్కి కావాల్సింది వాళ్ళ ఓన్ రూల్స్ అండ్ వాళ్ళ ఓన్ డాక్యుమెంట్ అండ్ వాళ్ళ ఓన్ కస్టమర్ డేటా. వాళ్ళు స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తారు ఏఐకి. సో అదే ఫైన్ ట్యూనింగ్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్కూల్ టాపర్ని తీసుకొచ్చి డాక్టర్ ట్రైనింగ్ ఇచ్చినట్టు అండ్ లాయర్ ట్రైనింగ్ ఇచ్చినట్టు. సో ఇది చాలా హై పేయింగ్ స్కిల్ ఇది. సో స్కిల్ నెంబర్ 7, ఇండస్ట్రీ ఏఐ అన్నది హెల్త్ కేర్, ఫైనాన్స్, లా వీటనేది చాలా ఇవన్నీ కాదు, చాలా అయితే ఉంది. సో ఏఐ ప్లస్ డొమైన్ నాలెడ్జ్ ఈక్వల్ టు అన్స్టాపబుల్ కెరియర్. సో గైస్, స్కిల్ నెంబర్ 8, ఏఐ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్. సో ఏఐ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఏఐ పవర్ఫుల్ బట్ రాంగ్ ఏఐ వెరీ వెరీ డేంజరస్. సో ఏఐ ఏ రాంగ్ డెసిజన్ తీసుకున్నా అది మనందరి లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది. సో అందుకే ఇప్పుడు గవర్నమెంట్
ఏఐ లాస్ తీసుకొస్తుంది. సో కాబట్టి కంపెనీస్ సేఫ్గా ఏఐ యూజ్ చేయాల్సిందే. సో దీన్ని చెక్ చేసే వాళ్ళే ఏఐ ఆడిటర్స్. రూల్స్ ఫాలో అవుతున్నాయా అని చూసే వాళ్ళే ఏఐ కాంప్లియన్స్ ఆఫీసర్స్. సో ఫ్యూచర్లో ఈ స్కిల్కి భారీ డిమాండ్ అయితే ఉంటుంది. సో గైస్ ఫైనలీ ఏఐ మన జాబ్ని స్టీల్ చేయదు. ఏఐ స్కిల్ లేని పీపుల్ని ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో బట్ ఇఫ్ యూ లెర్న్ ఏఐ విల్ వర్క్ ఫర్ యూ. మీ ఫ్యూచర్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇప్పుడే ఈ స్కిల్స్ని నేర్చుకోండి. అండ్ ఇదే స్పీడ్లో వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను కాబట్టి. అండ్ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ వీడియో కాబట్టి షేర్ చేయండి అందరికీ. దిస్ ఈజ్ రవి టెక్ తెలుగు, సైన్ ఆఫ్.